ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ మీరు ఉన్నారు అని దీంట్లో చూసుకొని మీరు దీనికి ఇట్లా దీనికి ఎక్కడన్నా మీరు ఉన్నారు అని సబ్ రిజిస్ట్రార్ గారు బాగున్నారా సార్? ఇప్పుడు ఇక్కడ మహావీర్ కాలనీ, నేను ఇప్పుడు ఏంటంటే జైన్ సమాజం వాళ్ళు పిలిచారండి నన్ను మాట్లాడడానికి, ఆదివారం వచ్చారండి. మహావీర్ కాలనీలో ఊరిలో హైయెస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయండి. అది స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడ అట్లా పెట్టారండి, ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎస్కేడి కాల్ వాళ్ళ వర్షం చెప్పేది ఏంటంటే ఎస్కేడి కాలనీలో కూడా 7,000 ఉంటే 8,000 ఉంటే ఇక్కడ 12,000 ఉంటుందండి. ఇది అన్యాయము, దయచేసి దాన్ని ఒకసారి చూడండి అని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. రేపు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి నాకు ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి. దాన్ని ఎలా చేయాలో మనం కూర్చొని డిస్కస్ చేసి రిజాల్వ్ చేద్దామండి. నమస్కారం. మనం పట్టించుకోవట్లేదని నేను ఇప్పుడు జైన్ సమాజ్ వాళ్ళకి వచ్చానండి, వాళ్ళు రిక్వెస్ట్ కోసం. వాళ్ళు మేము వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటగా కోఆపరేట్ చేస్తున్నాం, కానీ వెహికల్స్ రెండు వైపులా పెట్టడం వల్ల ఇబ్బంది అవుతా ఉంది. చిన్న వెహికల్సే పోతున్నాయి, పెద్ద పోవట్లేదు అని చెప్తున్నారండి. రూల్ ప్రకారంగా రేపటి నుంచి ఒకవైపు మాత్రమే వెహికల్స్ ఉండాలి, రెండో వైపు వెహికల్స్ ఉండడానికి వీల్లేదు. రెండో వైపున వెహికల్ కనపడితే తీసుకెళ్లి సీజ్ చేయండి, పెనాల్టీలు వేయండి, తోసేయండి, ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టండి. రేపటి నుంచి అలవాటు అయ్యేదాకా నేను కూడా అవసరమైతే 1-2 సార్లు వస్తాను, సడన్ గా వస్తాను. పర్ఫెక్ట్ పోలీస్ పికెటింగ్ ఉండాలా. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో దీని మీద నాకు కంప్లైంట్ రాకూడదు. రేపటి నుంచి 100% జరిగితే రేపే ఆ మార్పు కనిపించాలి. రేపటి నుంచే ఈ పని చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. మనం డిస్కషన్ వేరే, యాక్షన్ వేరే. మీరు చేయలేకపోతే నేను వచ్చి నిలబడతాను అక్కడ. వీళ్ళందరూ అలవాటు పడేదాకా అడిషనల్ ఫోర్స్ కూడా పెట్టండి. ఏం సార్? నమస్కారం అండి. डेली काम हो गया सर, अगर नहीं वो काम नहीं होता मैं आके खड़े हो जाता हूँ. ठीक है सर.